గురుగారు, మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మరియు వారి స్వభావాలు ఎలా ఉంటాయో వివరిస్తారా? మూలా నక్షత్రము కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఓకే. దీంట్లో అందమైన స్వరూపంతో పుడతారు మూలా నక్షత్రం వాళ్ళు. హ్మ్. ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఈ మూలా నక్షత్రంలో పార్వతీదేవి పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవార్లు అందరూ మూలా నక్షత్రమే అంటాం. ఓకే. వీళ్ళు ఈ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అమాయకులు అనమాట. ఓకే. అందువలన చెడ్డవాళ్ళతో దోస్తానా చేస్తారు వీళ్ళు. హ్మ్. వీళ్ళ గ్రహానికి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతారు. చెడ్డోళ్ళే వస్తారు, మంచోళ్ళు ఆటోమేటిక్గా రారు. ఎందుకంటే కేతువు. ఓకే. అందువలన వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెడ్డవాళ్ళతో దోస్తానా చేయకుండా, ప్లస్ చెడ్డవాళ్ళు చెప్పే మాటలు వినకుండా మంచివాళ్ళు చెప్పేది వినే ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు వీళ్ళ ఆపదను తట్టుకోగలుగుతారు. ఓకే. మూలా నక్షత్రంలో పుడితే కనుక మామగారు టపి అని చెప్పేసి ఒక పుకారులు లేపారు ఈ జ్యోతిష్కులు. కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కులు, కపట మంత్రగాళ్ళు. ఏమన్నంటే శాస్త్రాలు చెప్తున్నాయి అంటారు. ఏలే సొంతంగా రాసేయడం ఎవడికాడి శాస్త్రం అని చెప్పడం. సో ఈ యొక్క మామగారు మూలనున్న చంద్రహాసుడు అనేటటువంటి ఒక కథ మనం చదివాం. వాళ్ళ మూలనున్న ముసలమ్మ ఆయన చచ్చిపోయాడు ఆయన పుట్టినప్పుడు అని కథలు కూడా అలాగే రాశారనమాట. సో ఇది నిజం లేదు. మూలా నక్షత్రం రోజున పుట్టినటువంటి వాళ్ళని దర్జాగా చేసుకోవచ్చు మామగారులకి ఏం కాదు. ఇకపోతే మూలా నక్షత్రం కేతువుకి సంబంధించిన నక్షత్రం కాబట్టి చిత్రాతి చిత్రమైన మనస్తత్వం ఉంటుంది. వీళ్ళు అవసరమైతే లిమిట్స్ దాటేస్తారు వీళ్ళు కోపం వస్తే. అలాగే అంటే ట్రెడిషనల్గా కొంతమంది గిరిగీసుకొని ఇదే సాంప్రదాయం అని ఉంటారు. వీళ్ళు అలా ఉండరు. అవసరమైతే గిరి దాటుతారు. అంటే ఏమిటి, భర్త తాళి కట్టాడు కాబట్టి వాడు తాగుతున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా ఇలా చేతులు కట్టుకొని ఉండాలి, భర్త ముందు తల వంచుకొని ఉండాలి అని అంటారు కదా. కేతు నక్షత్రంలో పుట్టిన ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అలా ఉండరు. వాడు ఎక్స్ట్రా వేషాలు వేస్తే చూస్తారు ఓపిక్గా, మంచిగా చూస్తారు, మంచిగా చెప్తారు, వినరు. తీసుకెళ్ళి కోర్టులో కేసు వేసేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాడిని బొక్కలు పెట్టేస్తారు. అంటే అంత తెగింపు ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు సొంతంగా చేస్తే పర్వాలేదు. వాళ్ళ తాత చెప్పాడని లేకపోతే వాళ్ళ బంధువులు చెప్పారని చెప్పి అవతల వాళ్ళని వీళ్ళు చేసేటటువంటి బుర్ర తక్కువ పనుల వల్ల అవతల వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఓకే. నెక్స్ట్ మూలా నక్షత్రం వాళ్ళు పాపం పేరెంటల్గా పేదరికంలో పడతారు. ఆ తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా చదువుతారు. కొంతమందికి వ్యక్తిగత జాతకాలను మనం చూడాలా, అందరికీ సేమ్ ఉండదు కాబట్టి. అందంగా ఉంటారు కాబట్టి చిన్నప్పుడే ప్రేమల్లో పడతారు. ప్రేమల్లో కొంతమంది మోసపోతారు. తర్వాత వైవాహిక జీవితంలో సెటిల్మెంట్ ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క గురుగ్రహం కనుక, శుక్రగ్రహాలు కనుక బాగుండకపోతే విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 21-22 సంవత్సరాలు చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత 24-25 సంవత్సరాలకే, 26 సంవత్సరాలకే డైవర్స్ అవుతుంది. అది కనుక దాటితే ఇంక డైవర్స్ అవ్వదు. అలా జాగ్రత్తగా బాగా వెళ్తారు. ఇకపోతే వీళ్ళకి పాటలు పాడడం, ఛాలెంజ్లు చేయడం, నిరూపించమంటావా, జాబ్ కొట్టి చూపించమంటావా అని చిటికలేసి ఇలా చూపిస్తారు. అంటే అన్నంత ఇదిగా వాళ్ళు కష్టపడాలన్నమాట. ఆ కష్టపడడంలో లోపం ఉంటుంది, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. సో ఈ బద్ధకాన్ని వీళ్ళు పోగొట్టుకోవాలి. ఇకపోతే ఈ మూలా నక్షత్రం వాళ్ళకి లక్కీ డేట్స్ ఏమిటంటే 7, తర్వాత 16, తర్వాత 25. అంటే కూడితే 7 రావాలి. అలాగే వీళ్ళకి సోమవారం చంద్రుడి యొక్క నెగిటివ్ షేడ్ కాబట్టి ఇది సోమవారం నాడు వీళ్ళకి లక్కీ డేట్స్, లక్కీ వారము. నెక్స్ట్ ఈ వీళ్ళు 40 సంవత్సరాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత చిన్ననాట వీళ్ళు చాలా సన్నంగా ఉంటారు, కేతు సంబంధించి కాబట్టి. తర్వాత కేతు మహాదశ అయిపోయిన తర్వాత శుక్ర మహాదశలో లావు అవుతారు, భోగాలు అనుభవిస్తారు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా. దాని తర్వాత రవి మహాదశలో ఉద్యోగాలు, ఆ తర్వాత మళ్ళీ చంద్ర మహాదశలో వ్యాపారాలు, ఈ రకంగా సంతానాలు, ఇలా వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో, తర్వాత ఈ యొక్క డిటిపి,
ఇలాంటి అన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు ఆ ఉద్యోగంలో కంటే కూడా వాళ్ళు స్వతంత్రంగా ఆర్బిట్రేషన్ బాగా చేయగలుగుతారు. ఓకే. సో ఈ మూలా నక్షత్రం వారు ఎలాంటి పూజలు అలాగే పరిష్కారం చేస్తే బాగుంటుందంటారు? మూలా నక్షత్రం కేతువుది కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగుగా ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేకపోతే ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని దానం చేయడం ద్వారా పేద బ్రాహ్మడికి బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మేడి చెట్టుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందువల్లంటే గురుగ్రహం చాలా బలంగా ఉండాలి వీళ్ళకి. పాపం చెడ్డవాళ్ళతో దోస్తానం చేయడం వల్ల వాళ్ళకి కపట జ్ఞానాన్ని నేర్పిస్తారు వాళ్ళు. వీళ్ళని డైలమాలో కన్ఫ్యూజన్లో ఉంచుతారు కాబట్టి నిజమైన జ్ఞానం కావాలి కాబట్టి గురుబలం కావాలి. ఆ జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు చరిత్ర, ఆయన యొక్క ఆ గుడికి వెళ్ళడము, ఆ తర్వాత ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవడం. దీని ద్వారా మేడి చెట్టు మొదల్లో ఉన్నటువంటి అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి, 64 యోగిని గణాలు వీళ్ళకి సహాయపడతాయి. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.